మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తానని చెప్పాడు. బాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాళ్ళు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. ఇటు ఇటు చూడు. అదే రోజు సాయంత్రం ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఇబ్బందులు పడుతున్నావు. నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సరే అమ్మ, హాస్పిటల్కి వెళ్దాము. హాస్పిటల్ ఇక్కడ ఉంటే అక్కడ దింపాలి. అది కెమెరా మ్యాన్. డాక్టర్ నువ్వు ఒక చేపుడు కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలిసిందే నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. మీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవి కంటిన్యూ చేయండి. ఒక చేయి గుంజు. ఇంతసేపు అయిందండి వచ్చి. అమ్మకు ఆరోగ్యం బాగాలేదమ్మా. సుగాను నాకెందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది. నెల నెల డబ్బులు పంపిస్తున్నాగా, ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పాను. మనమే కొనుక్కుందాం అన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నాం. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కట్టాలి. అమ్మ ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి అడుగు. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే. లేదనుకుంటా ఈ జన్మకి. ఇల్లు కొనుక్కుందామని రూపాయి
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమ లేదు. నా కోడలిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరికి సరిచాను? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డం కాకూడదు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఏమైంది? కట్ చేయరా ఎవరు రాస్తారు? ఫోన్ వస్తే కట్ చేయి. దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు. కొంతసేపటి తర్వాత సుధా, సుధా, అమ్మ ఎక్కడ? ఎప్పుడు అమ్మ 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 ఏమైంది అమ్మ ఎక్కడ? ముందే గేమ్ సచ్చిందో నాకేం తెలిసిపోయిందో చిచ్చే సుధా, నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే అదా ఉంటావు. చిన్నప్పుడు ఇటు ముఖం చేయాలి. నాన్న వదిలేసి వెళ్ళిపోతే ఏడు. నా కోసం ఊడికం చేసింది. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయింది. నీలాగే అన్నాడు నా సుఖం నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడినే. తనలాగే నన్ను పనిలో పెట్టకుండా నాలుగు ముక్కలు చదివించబట్టే నన్ను నిన్ను పోషించుకోగలిగినానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది మా అమ్మ. అలాంటి మా అమ్మని గెట్టేశా. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ. మనసు కందరి చాలా తెచ్చాను కానీ ఇలా మీకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నానని గ్రహించలేకపోయారు. తప్పు చేశాను, సైడ్ నన్ను క్షమించండి. పద వెళ్ళి అత్తే గాని తీసుకొద్దాం. స్టేజ్కి కవర్ చేయమని. స్టేజ్ సైడ్ రైల్వే స్టేషన్. ఏ అమ్మాయి ఇక్కడికి వచ్చాడు. ఇట్లా నుండి దగ్గో ఇటు చూడు. ఫేస్ ఇటు వెళ్ళు. ఏ పిల్ల ఫేస్ అయ్యా, అరే మీరు ఒక నూకేయండి రా ఆమె. మీరు ఒక నూకేయండి ఇక్కడ. అరే అమ్మాయి మళ్ళీ ఇటు. అరే ముందు అడుక్కుంటున్నట్టు యాక్షన్ చేయమ్మా. ఇట్లా కవర్ చేయాలి. ఆమె ఫేస్ కవర్ చేయాలి. ఇద్దరిని ఆమె కాలం మీద అట్లా తీస్తూ ఉండాలి రా. ఎప్పుడు మూమెంట్ పెద్దగా చిన్నగా అయితే ఉండాలి.
వీడియోలు ఆపుకున్నాడు మధ్యలో ఆపుకొచ్చి వస్తే ఆగుతుంది అది తెలుసు గారు ఇక్కడ ఆపుకోవాలి ఆపే స్టార్ట్ కావుతుంది చూడలేని స్థితిలో మా అమ్మను చూపించాకనే నన్ను క్షమించండి అత్తయ్య గారు. నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. అలా ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం. అంతేగాని రోగాలు రావాలని వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలిపెట్టాలని అనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నారు కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు.